Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఇప్పటివరకు మన ఛానల్ ద్వారా మీకు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేటువంటి వివరాలు చెప్పడం జరిగింది. జేఈఈ మెయిన్స్ యొక్క వివరాలు కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ముఖ్యంగా టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో ఒకటైనటువంటి శివనాథర్ యూనివర్సిటీ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది శివనాథర్ ఎన్సీఆర్ క్యాంపస్, ఢిల్లీలో ఉన్నటువంటి క్యాంపస్ గురించి మీకు ఒక వీడియో చేశాను. అదేవిధంగా చాలామంది పేరెంట్స్ చెన్నైలో ఉన్నప్పుడు క్యాంపస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అడగడం అనేది జరిగింది అనమాట. సో ఈ రోజున శివనాథర్ చెన్నై క్యాంపస్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఆ అడ్మిషన్ డీటెయిల్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఎటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతుంది ఇక్కడ, అదేవిధంగా ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ముఖ్యంగా ఈసారి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి, అంటే జేఈఈ మెయిన్స్ స్కోర్ని వీళ్ళు ఏమైనా కన్సిడర్ చేస్తారా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చాలా వీడియోస్ నేను చేశాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, శివనాథర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, వారు హెచ్సిఎల్ ఫౌండర్ అనమాట. అదేవిధంగా ఈ శివనాథర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చైర్మన్గా వారు వర్క్ చేశారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మనకి 25-26 అకాడమిక్ ఇయర్కి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయింది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన బ్రాంచెస్ ఏంటి అని మనం తీసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అండ్ డేటా సైన్స్ 120 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఐఓటీ ఆ యొక్క 120 సీట్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ ఈ 60 సీట్స్ ఉంటాయి అనమాట. టోటల్గా మీకు ఉన్నటువంటి సీట్స్ దాదాపు 300 సీట్స్ మాత్రమే, 3 కూడా కంప్యూటర్ స్పెషలైజేషన్స్ బ్రాంచెస్ అనమాట. అయితే మరి ఇక్కడికి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే శివనాథర్ యూనివర్సిటీ చెన్నై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ మీరు రాస్తేనే దీని ద్వారానే మీరు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. సో మరి ఎలా ఉంటుంది టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ అనుకున్నట్లయితే ఇక్కడ మీకు 6 స్టెప్స్గా మనం చెప్పుకోవచ్చు. ముందు వచ్చేసి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ టోటల్ డేటా అనేది ఫిలప్ చేసిన తర్వాత మీకు ఫీజు అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జామ్ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అనమాట. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు అడ్మిషన్ ఫీజు అవన్నీ కట్టేసి జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి ఏందని మనం చూసుకున్నట్లయితే, మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అనమాట. ట్యూషన్ ఫీజు చెప్పుకున్నట్లయితే ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది కూడా మనకి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, అదేవిధంగా ఫారెన్ నేషనల్స్ వారికి, అదేవిధంగా ఇండియన్స్కి, వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఫీజు ఉంటుంది అనమాట. ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్స్కి వచ్చేసి మనకి 3 lakhs per annum ఉంటుంది. ఎన్ఆర్ఐస్కి వాళ్ళకైతే 4 lakhs and 6 lakhs వరకు ఉందన్నమాట. సో ఎన్ఆర్ఎస్కి అయితే 4,50,000 వరకు ఉంది. అడ్మిషన్ ఫీజు అనేది ఒక 20,000 వన్ టైం పే చేయాల్సి ఉంటుంది. అది నాన్ రిఫండబుల్. యూనివర్సిటీ కాషన్ డిపాజిట్ 20,000 పే చేసినా అది రిఫండబుల్ అనమాట. హాస్టల్ ఫెసిలిటీ తీసుకున్నట్లయితే మీరు ఎంచుకుంటున్నటువంటి రూమును బట్టి, అంటే మీరు ఏసీయా, నాన్ ఏసీయా, సింగిల్, డబల్, ఇట్లా మీరు ఎంచుకున్న దాన్ని బట్టి 75,000 నుంచి 2,20,000 వరకు కూడా ఉందన్నమాట. మాకు ఇక్కడ హాస్టల్ అవసరం లేదు అనుకున్నట్లయితే మీరు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా 68,000 వరకు ఉందన్నమాట పర్ ఇయర్ డే స్కాలర్స్కి. ఇది ఫీజెస్ వివరాలు. అదేవిధంగా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఖచ్చితంగా మీరు 10th క్లాస్లో మీకు ఒక 60% వచ్చి ఉండాలి. అదేవిధంగా 12th స్టాండర్డ్లో కూడా మినిమం మీకు 75% మాత్రం మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. దాంతోపాటు మీరు ఎస్ఎన్యూ ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని ద్వారా మాత్రమే ఇక్కడ అడ్మిషన్ అనేది మీకు ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం తీసుకున్నట్లయితే, మీరు ముఖ్యంగా మ్యాండేటరీగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మొత్తం మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి మాత్రమే, ఒక ఫేజ్కి మాత్రమే అలో చేస్తూ ఉంటారు. అన్ని ఫేజెస్కి మీరు అప్లై చేస్తూ అంటే మాత్రం ఇక్కడ ఒప్పుకోరనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఫస్ట్ టైం ఈసారి జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా కూడా మీకు అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. అది కూడా కొన్ని సీట్లకు మాత్రమే. అది కూడా ఎవరు అప్లై చేయాల్సి ఉంటుంది అంటే 90% ఎబవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయమని చెప్పారనమాట. వారిని ఇంటర్వ్యూకి కాల్ చేసి, సో ఇంటర్వ్యూలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి త్రూ జేఈఈ మెయిన్స్ ద్వారా కూడా ఇక్కడ వీళ్ళు అడ్మిషన్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది ఒకటి కొత్తగా వచ్చినటువంటి
సో అడ్మిషన్ ప్రొసీజర్ అనమాట ఇక్కడ మీరు కేటగిరీ ఆఫ్ అప్లికేషన్ అనుకున్నట్లయితే ఇది చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఎందుకంటే జనరల్ ఎన్ఆర్ఐయా లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, ఫారెన్ నేషనల్ స్పోర్ట్స్ పర్సనా, మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఓకేనా. ఇట్లా మీకు స్టూడెంట్స్ ఫ్రమ్ విద్యా జ్ఞాన్ స్కూల్స్ అనమాట, అంటే వీళ్ళు కొంచెం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వెల్ స్కూల్స్లో చదివినట్లయితే అక్కడ మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ముఖ్యంగా ఈ శివనాధార్లో మనకు నచ్చింది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్ని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ని వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా స్పెషల్గా కొంత వెయిటేజ్ అనేది ఇస్తారనమాట. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ వెళ్ళొచ్చు. అదర్ యాక్టివిటీస్లో మీరు చురుగ్గా పాల్గొనే స్టూడెంట్స్ అయినా కానీ మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయంటే ఇక్కడ మొత్తం వీళ్ళు 6 phases డివైడ్ చేశారు. బట్ ఇక్కడ 6 phases అన్నారు కానీ మీరు 6 phases వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతే అప్పుడు వీళ్ళు క్లోజ్ చేస్తారనమాట. phase 1 అప్లై చేయడానికి మాత్రం మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 30th March 2025. ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండదు, వీళ్ళ సెంటర్స్కి వెళ్ళి మనం రాయాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా అన్ని ఎగ్జామ్స్ మన ఇంట్లో కూర్చొని రాయచ్చు, కానీ వీళ్ళదైతే మాత్రం సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. phase 1 అయితే మీరు SNU చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. phase 2 అయితే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ అండ్ విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు phase 2కి అప్లై చేయాలనుకున్నట్లయితే April 6th అనేది లాస్ట్ డేటు. phase 3 రాయాలనుకున్నట్లయితే మళ్ళీ చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. phase 4 కూడా మీరు చెన్నై క్యాంపస్కి వెళ్ళాలి. phase 5 మాత్రం ఇచ్చాడు, అది మనకి 12th May లాస్ట్ డేట్ అనమాట. సో అక్కడ అయితే మళ్ళీ మనకి విజయవాడ అండ్ హైదరాబాద్లో రాయొచ్చు. phase 6 అనమాట. నన్ను అడిగితే మీరు phase 2 వరకు టార్గెట్ పెట్టుకోండి. phase 3 వరకు అయితే సీట్స్ ఉండే పరిస్థితి లేదనమాట, ఎందుకంటే 300 సీట్సే. వీలైతే మీరు phase 1 కూడా మీరు చెన్నై వెళ్ళి రాస్తా అనుకున్నట్లయితే, ఇదే కాలేజ్ కావాలనుకున్నట్లయితే phase 1కే మీరు ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అయితే ఇక్కడ మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. ఇక్కడ మీకు 48 hours బిఫోర్ మీకు రిలీజ్ చేస్తారనమాట. ప్రతిది కూడా ఇక్కడ మీరు ఏంటంటే ఏది కూడా డిస్ప్లే చేయరు, మీరు మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ వెబ్సైట్ అయితే మీరు ఎప్పుడు విజిట్ చేస్తుండాలన్నమాట. కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి. సో అందరిలాగా అన్ని మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాదు, బట్ మనమే చూసుకుంటూ ఉండాలి, మెయిల్స్ చెక్ చేసుకోవాలి, వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేస్తుండాలి, అవన్నీ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ అయితే డీసెంట్గానే ఉంటాయి. ఎందుకంటే SN యూనివర్సిటీ చెన్నై కాకుండా మనకి ఢిల్లీలో ఆల్రెడీ ఉంది, అదేవిధంగా SSN కాలేజ్ కూడా వెళ్ళదే కాబట్టి ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. సో ప్లేస్మెంట్స్ వివరాలు కూడా మీకు చెప్తాను నేను. ముఖ్యంగా అఫీషియల్గా వీళ్ళు ఎక్కడైతే చెప్పలేదు, కానీ మనకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారము అయితే ఫస్ట్ బ్యాచ్ బయటకు రాబోతుందో ఆ బ్యాచ్లో 1.5 crore per annum అనేది ఒక స్టూడెంట్కి రావడం అనేది జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా వీళ్ళకి 12 to 15 lakhs per annum ఉంది. మరి ఇటువంటి ప్యాకేజ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టూడెంటే, కాలేజ్ అనేది అది ఏ కాలేజ్, IIT బాంబే అయినా SNU అయినా ఏ కాలేజ్ అయినా కానీ నేనైతే ఎప్పుడు చెప్పేదంటే ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్ యొక్క కష్టమే. కాలేజ్ అనేది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు మంచి CGPA అయితే మెయింటైన్ చేయాలన్నమాట. యావరేజ్ ప్యాకేజ్ అన్నా కానీ హైయెస్ట్ ప్యాకేజ్ రావాలన్నా కానీ 7.5 to 8 CGPA మీరు మెయింటైన్ చేసినట్లయితే ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట, మంచి ప్యాకేజ్. ఓకే, ఇది కొంచెం వాళ్ళు ఎక్కడా లేదు, బట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నటువంటి వివరాలు అనమాట. హాస్టల్ క్యాంపస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అకాడమిక్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగుంటాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట SNU వాళ్ళది. అదేవిధంగా మీకు స్కాలర్షిప్స్ అనేది కూడా ఇక్కడ ఇస్తారనమాట. సో మీకు స్కాలర్షిప్ డే అని ఒక డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయంటే ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అది ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాబోతున్నారో మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో మంచి టాపర్స్ వచ్చిన స్టూడెంట్స్కి. అదేవిధంగా మీకు ఇక్కడ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి, వాక్ ఇన్ వాక్అవుట్ స్కాలర్షిప్ అని చెప్పేసి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీరు ఫీజు ఎక్కువ ఉంది అనుకున్నప్పటికీ కూడా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు మంచి స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఆ ఫీజుని తగ్గించుకోవాలనుకున్నట్లయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ స్కాలర్షిప్ అయితే SNU వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు మంచిగా చూపించినట్లయితే మీకు కొంత స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా శివనాధార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ యొక్క వివరాలు. సో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. మంచి యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నటువంటి 3 బ్రాంచెస్ కూడా రేపు ఫ్యూచర్లో డేటా సైన్స్ కావచ్చు, IoT కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈ 3 కూడా చాలా మంచి బ్రాంచెస్, ఫ్యూచర్ ఉండేటువంటి బ్రాంచెస్. కాబట్టి ఈ 3 బ్రాంచెస్ కావాలనుకున్న స్టూడెంట్స్ కేవలం 300 మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ మనకి SSN కాలేజ్ పక్కన ఈ క్యాంపస్ కూడా ఉంటుంది చెన్నైలో, మనకు దగ్గరే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చెన్నై అనేది. కాబట్టి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నేనైతే phase 1 అప్లై చేయమని చెప్తాను. ఎందుకంటే మీరు క్యాంపస్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి క్యాంపస్ చూసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒకసారి విజిట్ చేశాను, ఒక ప్రోగ్రామ్లో అక్కడ పార్టిసిపేట్ చేశాను అనమాట. బాగుంటుంది క్యాంపస్ అంతా కూడా.
సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఈ కాలేజీని అప్లై చేసుకున్నాను కోరుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.